వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ముందు నిరసన. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామంలోని స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు మొహమ్మద్ యాకూబ్ ఉపాధి హామీ కూలీలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా యాకూబ్ మాట్లాడుతూ దేశానికి ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్న సమయంలో పేదవారికి ఉపాధి కల్పించే ఉద్దేశంతో సిపిఎం పార్టీ పార్లమెంట్లో పోరాటం చేయడంతో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గత ప్రభుత్వం ప్రవేశపెట్టి పేదవారికి పని కల్పిస్తే కేంద్రంలో ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మారుస్తూ విబిజీ రామ్జీ అనే పేరును పెట్టడం సరైంది కాదని ఆరోపిస్తూ ఉపాధి హామీ కూలీలకు కూలీ రేట్లు 600 పెంచాలని డిమాండ్ చేస్తూ లేని ఎడల ఉపాధి హామీ కూలీలందరినీ ఐక్యం చేసి హక్కులు సాధించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి వ్యవసాయ కార్మిక సంఘం, వర్ధిల్లాలి వ్యవసాయ కార్మిక సంఘం, నశించాలి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, నశించాలి కూలీల పట్ల కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి, వర్ధిల్లాలి వ్యవసాయ కార్మిక సంఘం, విబిజీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి, విబిజీ రామ్జీ చట్టాన్ని ఉపాధి హామీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి, గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రోజుకు 600 రూపాయల కూలీ ఇవ్వాలి, రోజుకు 600 కూలీ. ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అనేక కుట్రలు చేస్తూ దాన్ని తీసేయడం కోసం ఈరోజు విబిజీ రామ్జీ అనే పథకాన్ని పార్లమెంట్లో అమలు చేస్తూ ఉంది. ఆ పథకాన్ని అంటే ఎంతో కష్టపడి గ్రామీణ పేదలకు ఒక 3 నెలలు పని దొరికే విధంగా ఆ రోజు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనిస్టులు 62 పార్లమెంట్లో 62 మంది సభ్యులు ఉన్నప్పుడు ఈ పథకాన్ని ఎంతో కష్టపడి ఎంతో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి ఈ చట్టాన్ని ఈరోజు 13 సంవత్సరాల నుంచి బీజేపీ పరిపాలనలో అనేక కుట్రలు చేస్తూ ఈ పథకానికి బడ్జెట్ కేటాయించకుండా అనేక పాలక వర్గాలకు బడ్జెట్ను ఎక్కువ కేటాయించి కూలీలకు ఈ బడ్జెట్ను తక్కువ కేటాయించి ఈ పథకాన్ని ఈ చట్టాన్ని మొత్తం తూట్లు పొడిచి ఈ చట్టాన్ని తీసేయడం కోసమే బీజేపీ కేంద్రంలో కుట్ర వేస్తూ ఉంది. అందుకనే విబిజీ రామ్జీ అనే చట్టాన్ని కొత్తగా అదొక పథకాన్ని తీసుకొచ్చింది. చట్టం అంటే మనం కొట్లాడితే దాంట్లో హక్కులు ఉంటాయి, కానీ ఈ పథకం అనేది దాన్ని తీసేస్తే తీసేయచ్చు, ఉంచితే ఉంచవచ్చు. అలాంటి పథకాన్ని ఈరోజు పార్లమెంట్లో అమలు చేస్తూ ఉన్నారు. అందుకనే ఈ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామ పంచాయతీ ప్రతి గ్రామం నుంచి ఉపాధి కూలీలు ఈ పని మాకు దక్కాలి, ఈ విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలి అని దేశవ్యాప్తంగా ఈ గ్రామ పంచాయతీ జీపీల ముందు నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. అదే సందర్భంగా ఈ చెర్లపాలెం గ్రామంలో కూడా మేము నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఎందుకు అంటే ఈ విబిజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయకపోతే ఈ దేశవ్యాప్తంగా అనేక పోరాటాలు ఉధృతం చేసి ఈ బీజేపీ చేస్తున్నటువంటి కుట్రలను దాన్ని తీసేయడం కోసమే ఆ బీజేపీ ప్రభుత్వాన్ని మెడలు వంచి కూడా ఈ పథకాన్ని రద్దు చేపించి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగిస్తామని మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కూలీ రేట్లు ఈరోజు పార్లమెంట్లో 600 రూపాయలు రోజు కూలీ ఇవ్వాలని చట్టం వాళ్ళు అమలు చేశారు, కానీ ఆ చట్టం అమలు కావట్లేదు. బయటికి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పని చేసినప్పుడు కొలతల విధంగా పని అంటూ ఉన్నారు, కొలతలు వద్దంటూ ఉన్నాం. అదే ఉపాధి హామీ చట్టం దాన్ని ప్రారంభించినప్పుడు అక్కడ మౌలిక సదుపాయాలు టెంటు, మెడికల్ కిట్టు, ఆయా, వాటర్ మెను వీళ్ళందరూ కూడా ఉండేది ఆ చట్టంలో. అవన్నీ కూడా తీసేసి ఈరోజు పని ప్రదేశాలలో మౌలిక సదుపాయాలు లేకుండా ఆ బడ్జెట్ను కలిచేసి దీన్ని రోజుకు కుట్రలు చేస్తూ ఉన్నటువంటి బీజేపీని ఈ పథకాన్ని కొనసాగించాలని మేము వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.